హాయ్ అండి. ఇవాళ నేను ఒక నెలకు సరిపడా గ్రోసరీ తెచ్చుకోవడానికి వెళ్తున్నాను. సో నేను ఎప్పుడు షాప్కి వెళ్ళే ముందు లిస్ట్ రాసుకొని వెళ్తాను. ఇలా రాసుకొని వెళ్ళడం వలన మనకు కావాల్సిన వస్తువు ఏది మర్చిపోకుండా తెచ్చుకోవచ్చు. లిస్ట్ రాసే ముందు ఒకసారి కిచెన్లో చెక్ చేస్తాను. ఏ వస్తువు ఉంది, ఏది అయిపోవడానికి దగ్గరలో ఉంది, అలా అన్నీ చెక్ చేసుకొని రాసుకొని వెళ్తాను. మనకు కావాల్సిన వస్తువులు హోల్సేల్ షాప్లో తీసుకోవడం వలన ఇప్పుడు ఒక కిరాణా షాప్లో 10 రూపాయల సబ్బు ఉందనుకోండి, అదే మనకు హోల్సేల్ షాప్లో 9 రూపాయలకు వస్తుంది. అంటే మనం ₹1 సేవ్ చేసినట్టే కదా. సో అలా ప్రతి వస్తువు మీద రూపాయో ఆటన్నో తక్కువగా ఉంటుంది హోల్సేల్ షాప్లో. సో ఎక్కువగా నేను అక్కడే తెచ్చుకుంటాను. సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని ఖర్చులన్నీ పోగా పొదుపు చేయడము కత్తి మీద సామె లాంటి వంటిది. నా దృష్టిలో అయితే పొదుపు చేయడం కూడా సంపాదించడమేనండి. ఏ ఇంట్లో అయితే ఆడవారి చేతి మీదుగా ఇల్లు నడుస్తుందో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టే. సో జీతం రాగానే ఫస్ట్ ఇంటి ఖర్చులన్నీ రాసుకుంటానండి. ఇంటి ఖర్చులన్నీ పోగా ఒక 500, 1000 రూపాయల నెలకు ఎంతో కొంత నేను దాచుకుంటాను. సో ఇలా కొద్దిగా అమౌంట్ జమ అయిన తర్వాత గోల్డ్ తీసుకోవడమా లేక ఎఫ్డి చేయడమా చేయండి. డబ్బులు ఉన్నాయి కదా అని ఎవరన్నా అడగగానే అప్పు మాత్రం అస్సలు ఇవ్వకండి. ఇవ్వండి, కానీ మీకు ఎవరి మీద అయితే నమ్మకం ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే ఒకసారి వాళ్ళు వచ్చి నాకు ఒక 10,000 రూపాయలు కావాలని అడగగానే మనం ఇస్తాము. సరే మన దగ్గర ఉన్నాయి కదా, వడ్డీ వస్తుంది కదా అని చెప్పేసి ఇస్తాము. కానీ వాళ్ళు ఏం చేస్తారు, తిరిగి అడిగితే రేపు ఇస్తాను, ఎల్లుండి ఇస్తాను అని చెప్పేసి అంటారు. అప్పుడు మనం గుడి చుట్టూ తిరిగినట్టు వాళ్ళ చుట్టూ తిరగాలి. ఇలాంటి మెంటల్ టెన్షన్ ఉండకుండా ఎఫ్డి చేయండి, వడ్డీ వస్తుంది. లేదంటే గోల్డ్ తీసుకోండి. ఇవాళ రేపు గోల్డ్ రేట్ ఎలా ఉందో మనకు అందరికీ తెలిసిందే. బ్యాంక్లో ఎఫ్డి చేయడం వల్ల కూడా మనకి ఎప్పుడన్నా అవసరం ఉన్నప్పుడు క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ అమౌంట్ మనం తీసుకోవచ్చు. అలాగే చిట్టి కూడా వేయొచ్చండి. బాగా నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గరే వేయండి. ఒక్కోసారి మోసాలు జరుగుతాయి కదా చిట్టీలలో. సో అలా మీకు తెలిసిన వాళ్ళు, నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే చిట్టి రన్ చేయండి. కొంతమంది ఉంటారండి, వచ్చే ఆదాయం 10 రూపాయలు, ఖర్చు పెట్టేది 20 రూపాయలు ఉంటుంది. సో అలాంటి మితిమీరిన ఖర్చు ఎప్పుడు అప్పుల పాలే చేస్తుందండి. సో ఖర్చు చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. ఇప్పుడు ఈ వస్తువుతోటి మనకు అవసరం ఉందా, ఇప్పుడు తీసుకోవాలా, తర్వాత అయినా తీసుకోవచ్చా అని 1కి 10 సార్లు ఆలోచించండి. అప్పుడు మన మైండ్ మనకు చెప్తుంది ఖచ్చితంగా. అలాగే ఈఎంఐల జోలికి అస్సలు వెళ్ళకండి. ఏదన్నా వస్తువు మీకు కొనుక్కోవాలనిపించినప్పుడు రూపాయి కూడబెట్టుకొని ఒక అమౌంట్ జమ అయిన తర్వాతనే మీకు కావాల్సిన వస్తువు తీసుకోండి. ఈఎంఐలో తీసుకొని ఆ వస్తువు తెచ్చి ఇంట్లో పెట్టి అది చూసిన ప్రతిసారి దీనికి ఈఎంఐ కట్టాలి నెల నెల అని బాధపడే బదులు మన దగ్గర అమౌంట్ ఉన్నప్పుడు తీసుకుంటే ఆ వస్తువు చూసినప్పుడల్లా సంతోషం అనిపిస్తుంది, కొనుక్కున్నాను అన్న ఫీలింగ్ ఉంటుంది. కొంతమంది ఇళ్ళల్లో నేను చూశానండి, డైలీ టిఫిన్స్ బయట నుంచి తెప్పిస్తుంటారు. సో అలా కాకుండా ఎర్లీ మార్నింగ్ లేచి మనమే టిఫిన్ ప్రిపేర్ చేస్తే హెల్త్ పరంగా కానీ డబ్బు పరంగా కానీ ఆదా చేసిన వాళ్ళమే అవుతాము. ఇక కూరగాయల విషయంకి వస్తే ప్రతి ఊర్లో ఏదో ఒక వారం, సోమవారమా మంగళవారమా ఏదో వారం సంత నడుస్తుంది. సో సంతకు వెళ్ళి తెచ్చుకోవడం వల్ల కూరగాయ రేటు నార్మల్ రేట్స్ కన్నా తక్కువగా ఉంటాయి. ఒక వారానికి సరిపడే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకుంటే అలా కూడా మనము ఆదా చేసిన వాళ్ళమే అవుతాము. సో ఇలా చేయడం వల్ల పిసినారితనం అయితే అస్సలు కాదండి. డబ్బు విలువ తెలిసిన వాడే ఇలా ఆలోచించి ఖర్చు పెడతాడు. నేనైతే అదే అనుకుంటాను. సో అవతల వాళ్ళు ఏమనుకుంటారో అని అస్సలు ఆలోచించకండి. మనకు ఆపదొస్తే ఎవరు ముందుకొచ్చి రూపాయి ఇచ్చేటట్టు ఈ రోజులలో అయితే అస్సలు లేరు. అండ్ ఇంకోటండి, రిలేషన్ మధ్యలో డబ్బు అస్సలు రానివ్వకండి. ఓ రిలేషన్ పెంచాలన్నా తీసేయాలన్నా డబ్బు చాలు. సో మనకి ఏ రిలేషన్ కావాలనుకుంటామో ఆ రిలేషన్ మధ్యలోకి డబ్బు జోలి అస్సలు రానివ్వకండి. సో ఇవాళ రేపు డబ్బున్నోనికే విలువ అండి. పిల్లల విషయంలో కూడా అండి, వాళ్ళు ఏది అడిగితే అది కొనియడము ఇలా అస్సలు వాళ్ళకి అలవాటు చేయకండి. డబ్బు విలువ వాళ్ళకి తెలియాలి, కష్టం విలువ వాళ్ళకి తెలియాలి. సో అలా చెప్పుకుంటూ వెళ్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది రూపాయి విలువ. సో చిన్నప్పటి నుంచే మనం వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఇంకా కొంతమంది అయితే అనవసరంగా కొంటారు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది,
తను డెకోర్స్ ఇంట్లో డెకరేషన్ చేయడానికి ఇష్టం వచ్చినట్టు కొని పెడుతుంది. సో అలా ఎందుకండి, ఇల్లు నీట్గా సర్దుకుంటే సరిపోతుంది కదా. మన ఇంటిని చూసి కూడా గెస్ చేయగలుగుతారండి, మనం ఎలా ఖర్చు పెడతాము ఏంటి అన్న ఒక ఐడియా అనేది చూసే వాళ్ళకు వస్తుంది. ఇందాక చిట్టి వేయమని చెప్పాను కదండి, ఒక్కోసారి ఎంత పొదుపుగా ఉన్నా ఒక్కో నెలలో 1000 రూపాయలు కూడా ఉండవు. చిట్టి మాత్రం ప్రతి నెల కట్టాలి. సో 10 మందిలో పరువు పోతుంది కట్టకపోతే. అలా కాకుండా మీరు ఎఫ్డి చేయడమే ఆర్ గోల్డ్ తీసుకోవడమే బెస్ట్ అండి. ఇది నాకు అనిపించిన మాట అండి. సో మీకు ఏది మంచిగా అనిపిస్తే అది చేయండి. అంతేనండి. ఉన్న దాంట్లో సర్దుకొని బతుకుతూ ఎవ్వరికి ఆశపడకుండా మనం సంపాదించింది 4 రాళ్ళు వెనక్కి వేసుకొని ఉన్న దాంట్లో తిని బ్రతకడమే జీవితం అండి. అవతలి వాళ్ళని చూసి వాళ్ళు అలా ఉన్నారు ఇలా ఉన్నారు మనకు లేదే అన్న ఫీలింగ్ వద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ కోసం బెల్ నొక్కండి.